ఐ డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అమలా నాయుడు గారు సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణీ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ దేవహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జగదాంబికా మహాలక్ష్మీ వరమహాలక్ష్మీ మాతా కీ జై. డబ్బింగ్ ఆర్టిస్టులుగా మేము మన భాషని మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా వెబ్ సిరీస్లని, వెబ్ ఫిల్మ్స్ అని, ఇంగ్లీష్ మూవీస్ అని డైరెక్ట్గా డబ్ అవుతున్నాయి తెలుగులోకి. వాటి వల్ల ఇప్పుడు తెలుగు ఎంత చక్కగా వచ్చో ఇంగ్లీష్ కూడా అంత బాగా మాట్లాడిన ఆర్టిస్టులకి నవడేస్ కెరియర్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిస్టులని భయపెడుతున్న ఈ తరుణంలో టాలెంట్ ఉన్న ఎనీ ఆర్టిస్ట్ కెన్ సర్వైవ్ విత్ దేర్ లాంగ్వేజ్ అండ్ విత్ దేర్ టాలెంట్స్. వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి మీకు ఒక పట్టు చీర. అమలా నాయుడు గారు మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర, కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. షర్మిల గారు మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. సౌత్ ఇండియాలో నంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున మీకు ఈరోజు మా మహాలక్ష్ములకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి మా మహాలక్ష్ములందరికీ కూడా శ్రావణ మాస 3వ శుక్రవార శుభాకాంక్షలు. అలాగే కాంచీ వరమహాలక్ష్మి నుంచి కూడా మీకు ఎన్నో శుభాశీస్సులు. ఈరోజు మనం కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ వారు మా ఇంటికి రండి ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. అయితే ఈరోజు మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అమలా నాయుడు గారు సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు. మరి చాలామంది ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఆ మహాలక్ష్ములందరికీ కూడా వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున ఒక మంచి పట్టు చీరను కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. పట్టు చీరలు అంటే మనకు అందరికి ఎంతో ఇష్టం కదా. వావ్, కనకాంబరం కలర్, అలాగే గ్రీన్, చాలా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. మరి మన మహాలక్ష్ములందరికీ కూడా కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఇలా పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఇవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనందరికీ చీరలు అంటే ఎంతో అభిమానం కాబట్టి. మరి వాళ్ళకి ఇద్దాము. వాళ్ళ పూజా విధానం ఎలా ఉంది, ఎంతమంది పూజలో పాల్గొన్నారు అండ్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోలెడని పట్టు చీరలు మన మహాలక్ష్మి కోసం వచ్చేసేయండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణీ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ దేవహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జగదాంబికా మహాలక్ష్మీ వరమహాలక్ష్మీ మాతా కీ జై. పాలయాచ్యుత పాలయా జిత పాలయా కమలాలయా లీలయా ధృత భూధరాంబురుహోదర స్వజనోధర వందితా శేషవంద్యోర్వృందారకం చందనా చర్చితో దారపీనాంసకం ఇందిరా చంచల పాంగనీరాజితం మందరోద్దారి వృత్తోద్భుజా భోగినం. నవదుర్గల్లాగా 9 మంది అమ్మవార్లు ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీ పేరు? ప్రేమ కిరణ్ గారు. సో మీ ప్రయాణం ఎలా మొదలైనతో పాటుగా మాకోసం ఏదైనా చిన్న డైలాగ్ కూడా చెప్పాలి మీరు. ఓకే, నేను 2018 నుంచి వచ్చానండి. నా ప్రయాణం ఫస్ట్ శ్రీకాంత్ ప్రొడక్షన్ వారి మొగలి రేకుల నుండి స్టార్ట్ అయింది. క్యారెక్టర్ చెప్పడం కూడా కాదు, 5 క్యారెక్టర్స్కి అందులో నేనే డబ్బింగ్ చెప్పాను. అసలు నా కెరీర్ ఫస్ట్ అదే స్టార్ట్. ప్లస్ ఒక రకంగా మిమిక్రీ ఎలా చేయాలి, కొంచెం వాయిస్ మార్చి ఎలా చెప్పాలనేది కూడా నాకు చాలా ప్లస్ అయిందనమాట ఆ సీరియల్తో. శాంతి, కీర్తన, మధురిమ, పల్లవి వీళ్ళందరికీ నేనే చెప్పేదాన్ని అప్పట్లో. అంటే నైట్ టైమ్స్ ఉండేది, అది షూట్ అయ్యి వచ్చి అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారుజామున 4ంటికి ఆ టైంలో డబ్బింగ్ వెళ్ళి చెప్పేదాన్ని అనమాట. నాతో పాటు మా కో ఆర్టిస్టులు కూడా అంతే చాలా కష్టపడ్డారు ఆ సీరియల్ కోసం. డబ్బింగ్ ఆర్టిస్టులుగా మేము తెలుగు సినిమాలకి, తెలుగు సీరియల్స్కి వర్క్ చేసేటప్పుడు మన భాషని, మాతృభాషని మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా వెబ్ సిరీస్లని, వెబ్ ఫిల్మ్స్ అని, ఇంగ్లీష్ మూవీస్ అని డైరెక్ట్గా డబ్ అవుతున్నాయి తెలుగులోకి.
అవి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ హాట్స్టార్ ఇలా ఈ కొన్ని ప్రీమియం ఛానల్స్ వాటిని మనకి డైరెక్ట్గా ప్రసారం చేస్తున్నారు. వాటి వల్ల ఇప్పుడు తెలుగు ఎంత చక్కగా వచ్చో ఇంగ్లీష్ కూడా అంత బాగా మాట్లాడిన ఆర్టిస్టులకి నవేడేస్ కెరియర్ ఉంది. ఓకే ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిస్టులని భయపెడుతున్న ఈ తరుణంలో టాలెంట్ ఉన్న ఎనీ ఆర్టిస్ట్ కెన్ సర్వైవ్ విత్ దేర్ లాంగ్వేజ్ అండ్ విత్ దేర్ టాలెంట్స్. అందుకని ఏంటంటే భాష మీద పట్టు ఎంత ఇంపార్టెంటో ఆ కల్చర్గా ఆ డైలాగ్స్ని డెలివర్ చేయడం కూడా అంతే ముఖ్యం. సో అన్ని భాషలు వచ్చి ఉండాలి, అట్లీస్ట్ తెలుసుండాలి. తెలుసుంటే హౌ టు ప్రెజెంట్ అనేది ఒక ఆర్టిస్ట్కి ఈజీ అవుతుంది. నాకు ఎప్పుడు అక్కడ ఎదురుగా విజువల్ ఉంటుంది, హెడ్సెట్ ఉంటుంది, దానికి సంబంధించిన విజువల్ మాకు కళ్ళ ముందు ప్లే అవుతూ ఉంటే హెడ్సెట్లో మాకు ఆడియో వస్తుంటుంది. 1 or 2 times అది ఎలా ఉంది ప్రెజెంటేషన్ అనేది చెక్ చేసుకుని పాజెస్ అవన్నీ నోట్ చేసుకుని మైండ్లో మేము స్క్రిప్ట్ చూసి డైలాగ్ చెప్తాం. ఒకసారి డైలాగ్ ఓన్ చేసుకున్న తర్వాత పరకాయ ప్రవేశం అలా చేసి ఆర్టిస్ట్ అక్కడ ఏం నటించారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఏ కైండ్ ఆఫ్ వేలో డైలాగ్ డెలివర్ చేయాలో అది మేము చూసుకుని ఓన్ చేసుకుని అక్కడ చెప్పేస్తాం. కాబట్టి ఏవి ఇంటి దాకా తెచ్చుకోం. ఏవో చాలా మాకు పేరు తెచ్చిన వర్క్స్ ఉంటాయి కదా, అవి కొన్ని గుండెల్లో గుర్తుండిపోతాయి. ప్రతిదినం అంటే ఎవ్రీడే చాలా చాలా వర్క్స్ చెప్పేస్తూ ఉంటాం కదా, డైలాగ్స్ అట్లా. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి మీరు చెప్పినట్టు ఏదైనా ఒకటి బాగా క్లిక్ అయితే సమ్ రీల్స్ రూపంలోనో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతూ ఉంటాయి, వాళ్ళు కనిపిస్తారు. సో ఐ డ్రీమ్స్ మా దాకా రావడం వల్ల ఆర్టిస్టులకి మాకు ఆనందంగా ఉంది. యాక్చువల్లీ చాలా మందికి తెలుసు ఇవాళ రేపు ఇది వీళ్ళ వాయిస్ కాదు అనే విషయం, ఎందుకంటే ఆ వాయిస్ ని వేరే ఆర్టిస్ట్ దగ్గర కూడా వింటూ ఉంటారు కాబట్టి. అలా సో కాబట్టి మేము కనిపించట్లేదే అనే బాధ మాకు ఎప్పుడు ఉండదు. మేము కనిపించాలని కోరుకుంటున్నాం, మీలాంటి వాళ్ళు మా దాకా వస్తూనే ఉంటారు. వినిపిస్తుంది కనిపించట్లేదు కానీ. మీరు ఏదైనా డైలాగ్ చెప్తారా? KGF 1 chapter and 2 chapters రెండిట్లో నుంచి, నీ వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్నే గెలవచ్చు. అదే నువ్వు ముందున్నవని నీ వెనకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు. సో నా పేరు తాన్య. 2014 నుంచే తెలుగు ఆర్సిఎం గారు అని ఉన్నారు, వెరీ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ. ఆయన స్టూడియోలో ఫస్ట్ నేను ఒక వాయిస్ ఓవర్ చెప్పడానికి 2013లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఇంగ్లీష్ వాయిస్ ఓవర్స్ ఏవో చెప్పుకుంటూ వెళ్తుంటే ఆయనకి వాయిస్ నచ్చి తెలుగు అమ్మాయివేనా అని అడిగారు. తెలుగు అమ్మాయినా అంటే ఎక్కడా కూడా తెలుగు మాట్లాడలేదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్స్కే వాళ్ళ స్టూడియో బుక్ చేసుకుని మేము వెళ్తాం అనమాట. అట్లా ఆయన చూసి తెలుగు కూడా ఒకసారి చెప్తావా అన్నారు. నాకు రాదు సార్ అని చెప్పా. తెలుగు అమ్మాయి అయ్యండి తెలుగు రాదంటే ఎలా అంటే, సార్ అలా అని కాదు, నాకు అసలు తెలుగు సబ్జెక్ట్ లేదు నా స్కూలింగ్లో, అండ్ ఉన్నదంతా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, ఇంట్లో మాట్లాడడం తప్ప ఇలా అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదివే లాంగ్వేజ్ వేరు ఉంటుంది, మనం మాట్లాడే లాంగ్వేజ్ వేరు ఉంటుంది, అలా రాదు అన్న. అయితే లేదు నీ వాయిస్ చాలా బాగుంది అనే, దీని మీద ఫోకస్ చెయ్యి, చాలా సీరియల్స్ అవి ఉంటాయి, నీలాంటి ఒక ఫ్రెష్ హస్కీ బేస్ వాయిస్ అనేది రేర్గా ఉంది, నువ్వు అటు ట్రై చెయ్యి అంటే. వీళ్ళందరూ తెలుగులో చాలా చాలా పండితులు అని చెప్పాలి. నాకు నిజంగా రాదు అంతగా, అంటే ఇది కూడా నేర్చుకున్నాను కదా ఇలాంటి వర్డ్స్. సో అప్పటి నుంచి నేను తెలుగు నేర్చుకున్నాను స్టార్ట్ చేసి. దెన్ ఐ డిడ్ ఫ్యూ వాయిస్ ఓవర్స్. అప్పటి నుంచి ఆయన చెప్పారనమాట. ఆయన స్టూడియోలో జరిగే కొన్ని డబ్బింగ్ సీరియల్స్లో ఒక 5-6 సీరియల్స్ చెప్పి నేర్చుకుని అలా స్ట్రైట్ సీరియల్స్ అభిషేకం, కార్తీక దీపం, కొంచెం కారం కొంచెం ఇష్టం, లక్ష్మీ సౌభాగ్యవతి. కార్తీక దీపంలో ఏం చేసి ఉంటారబ్బా? కార్తీక దీపంలో ఒక డాక్టర్ క్యారెక్టర్, లేకపోతే హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి. అలా వాటితో చెప్తూ నేర్చుకుని వచ్చాను. సో మోస్ట్లీ నేను మదర్ క్యారెక్టర్స్, కొంచెం పాష్ మదర్స్ వాటికే చెప్పాను. కాకపోతే మీరు గుర్తుపట్టాలి అంటే మాత్రం ఈగల్ మూవీలో మధుబాలకు చెప్పాను, యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చెప్పాను, మహారాజాలో అభిరామికి చెప్పాను. నా పేరు లలితారాజు. ముందుగా వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ. నేను స్టేజ్ నుంచి వచ్చానండి. సరదాగా వేసిన నాటకాలు ఇప్పుడు నాకు జీవనవృత్తి అయింది. అందరూ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అంటారు, నేను యాక్టర్ అయిన తర్వాత డాక్టర్ అయ్యాను, ఆకుప్రెషర్ డాక్టర్ని. అది నా పరిచయం. ఇది గ్యాంగ్ లీడర్. మళ్ళీ తారగారి దగ్గరికి వచ్చేసాం మనము. ఈరోజు అసలు అమ్మవారికి పూజ ఎలా జరిగింది, ప్రసాదాలు చాలా ఉన్నాయి, ఏ ప్రసాదాలు సమర్పించారు అమ్మవారికి, ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. తప్పకుండా. అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచాము. ఓకే. నేను మా వదిన కలిసి చేసుకున్నాము. ప్రసాదాలు అంటే పులిహోర, గారెలు, కొమ్ము శనగలు, ఇంకా రవ్వతో చేస్తారు కదా మన అన్నవరం ప్రసాదం టైప్లో, రవ్వ కేసరి టైప్లో, గోధుమ రవ్వ, లావు రవ్వ, అది
అలంకారానికి దానికి మా పిల్లలు హెల్ప్ చేశారు. అవునా? ఓకే. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను కూడా 3వ శుక్రవారంలో మనం ఉన్నాము శ్రావణ మాసంలో. మీ అందరితో కూడా ఇలా టైం స్పెండ్ చేయడం నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒక చిన్న పాటతో కంక్లూడ్ చేద్దామా? సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే, సుమనస వందిత సుందరి మాధవి, మునిగణవందిత మోక్షప్రదాయిని, మునిగణవందిత మోక్షప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే, మునిగణవందిత మోక్షప్రదాయిని, మంజుల భాషిణి వేదనుతే, సుమనస వందిత సుందరి మాధవి, సుమనస వందిత సుందరి మాధవి. వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి మీకు ఒక పట్టు చీర. అమలా నాయుడు గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. ఎలా అసలు ఎలా అనిపించిందో కాస్త చూసి చెప్పండి. అంటే ఇండివిడ్యువల్ అందరి అభిప్రాయం చెప్దాలండి. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్స్. మీకు కూడా కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. థ్యాంక్ యూ సో మచ్. షర్మిల గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. సౌత్ ఇండియాలో నంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున మీకు ఈరోజు మా మహాలక్ష్ములకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. మా మధ్య గారి పెళ్లి దగ్గర నుంచి వరమహాలక్ష్మి. అవును, అవునా? మేము కూడా వరమహాలక్ష్మి. ఓ, ఓకే ఓకే, కోఇన్సిడెన్స్ కలిసింది అలాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.